ఒక మధ్యతరగతి సామాన్యుల యొక్క కళ వారి జీవితంలో ఒక ఇల్లు నిర్మించుకోవటం గాని, ఒక ఇంటిని కొనుగోలు చేయటం గాని. సరే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఇతర వివాదాలు ఎలా ఉన్నా, కనీసం కట్టినటువంటి ఇంటికి సంబంధించి, కొనుగోలు చేసినటువంటి ఇంటికి సంబంధించి ఒక క్వాలిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే తమ నిర్మాణం చేసుకునేటువంటి ఇల్లు గాని, తమ కొనుగోలు చేసేటువంటి ఇల్లు గాని క్వాలిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంటారు. ఇటువంటి సమయంలో ఈ నిర్మాణానికి సంబంధించి సరఫరా అయ్యేటువంటి వస్తువుల యొక్క క్వాలిటీని చెక్ చేయటానికి అన్ని చోట్ల కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఏది అసలు, ఏది నకిలీ అని చెప్పి తెలుసుకునేటువంటి పరిస్థితిని ఆ వినియోగదారుడికి అందించాల్సిన అవసరం ఉంది. ఈ ఎవరైతే యజమాని నిర్మించుకుంటాడో ఆయనకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అది అలాగే ఈరోజు బిల్డింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ క్వాలిటీ కంట్రోల్‌ని స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళెళ్లి కట్టిన తర్వాత ఆ క్వాలిటీని ఏముంది, ఏంటనేది వీళ్ళు చెక్ చేసుకునే అవకాశం ఉండదు. అక్కడ ఇల్లు బాగుందా లేదా అనేది చూసుకుంటారు. బాగుంది అనుకుంటే, అనుకూలంగా ఉందంటే కొనుక్కుంటారు. కొంతకాలం తర్వాత ఆ ఇబ్బందులు పడతా ఉన్నటువంటి సందర్భంలో దానికి బాధ్యత ఎవరు వహించాలి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం అమ్మకందారో, బిల్డరో వాళ్ళు మాత్రమే కాకుండా కొంత ప్రభుత్వ పరంగా కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ చెక్ ఎక్కడ చేయించుకోవాలో, ఎలా చేయించుకోవాలో కొనుగోలుదారుడికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ వస్తువులు వాడారు, ఎంతెంత దానిలో ఏమి చేశారు, ఏ క్వాలిటీతో అవి ఉన్నాయి, వీటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కొనుగోలుదారుడికి చట్టపరంగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను తెలియజేస్తాను. ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేదంటే చాలామంది కొనుగోలు చేసుకోవటం, దాని తర్వాత నానా రకాలైన ఇబ్బందులు పడటం, ఆ క్వాలిటీ లేకపోతే చెమ్మలు రావటం, లేదంటే దానిలో ఏదో రకరకాల ఇబ్బందులు గురవుతుంది చూస్తా ఉన్నాం. సరే వాళ్ళ కళ పాపం కొనుక్కున్న తర్వాత వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతం కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ క్వాలిటీని నిర్ధారించటానికి ఒక వ్యవస్థ ఉండాలని నేను కోరుకుంటాను.